నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హనుమాన్ చాలీసా భక్త బృందం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అయ్యప్ప గుడి ఆవరణలో 251కి పైగా భక్తులచే సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం బోని దీక్షల మహోత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది ఆధ్యాత్మిక చింతకురాలు, సేవా తత్పురుషురాలు మాడిశెట్టి హేమలత. ఈ మహోత్తర కార్యానికి ఈ నెల 26వ తేదీ మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీకారం చేయనున్నారు. 2 సంవత్సరాల క్రితం 20 మంది మహిళలచే మాడిశెట్టి హేమలత దేవాలయాలలో, ఇతర గ్రామాలలో శుభకార్యాలలో, పూజలలో, దైవ కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగిస్తూ ప్రస్తుతం 60 మంది మహిళలచే విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం పఠిస్తున్నందుకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పండితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారని, ఇంకా మునుముందు మీ సహకారాలు చేయూతను ఇలానే అందించాలని పేరు పేరున మాడిశెట్టి హేమలత కోరుతున్నట్లు తెలిపారు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులోక ఉజాగర రామ దూతాదులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమలికే సంగీ కంచన వరణ విరాజ సుదేశ కానన దుర్గల కించిత కేశ. జై శ్రీరామ్, జై హనుమాన్. అంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాస్త్రం రామదూతం నమామ్యహం. హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందంచే మేము ఒక 2 సంవత్సరాల నుండి హనుమాన్ చాలీసా ప్రతి దేవాలయంలో చుట్టూ ప్రాంతాలలో చేస్తున్నాము. మొదలు ఒక 20 మందితోటి స్టార్ట్ చేసిన ఈ హనుమాన్ చాలీసా పారాయణము అంచెలంచెలుగా ఎదుగుతూ రామదండులాగా ఎక్కడికైనా రావాలి అని పిలుపు ఇయ్యగానే ప్రతి దేవాలయానికి చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. మరి అలాంటి మహత్తర కార్యానికి మేము 26వ తారీఖు 5వ నెల 2026 మంగళవారం రోజు స్థానిక హుస్నాబాద్ గ్రామంలోని అయ్యప్ప దేవాలయంలో ఉదయం 10 గంటలకు 251 మందితో సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పం భగవంతుడు కలిగించాడు. దానికి ప్రతి ఒక్కరూ పట్టణంలే కాకుండా మీకు తెలిసిన వాళ్ళను, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అనే అధిక సంఖ్యలో పాల్గొని మరి మా బృందాన్ని మీరంతా ముందుకు నడిపిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా పారాయణం అనంతరం కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో 251 మందికి ప్రతి ఒక్కరూ ఇది ఒక సంకల్పంలాగా, ఇది ఒక మహాయజ్ఞంలాగా అనుకొని మీకు తెలిసిన వాళ్ళను, పక్క వాళ్ళను, మీ రిలేషన్ ఉన్నా కూడా మరి ఈ సంఖ్యకు మీరు తప్పకుండా మాకు చేకూరుస్తారని మిమ్మల్ని అందరినీ, పట్టణ ప్రజల్ని, ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఇది చుట్టూ గ్రామాల్లో చేసినప్పుడు కూడా మాకు చాలా కరీంనగర్లో బ్రహ్మోత్సవాలైనా కూడా కొప్పూరులో 1000 మందితోటి వరల్డ్ రికార్డు హనుమాన్ కోలాటం చేశాము. కరీంనగర్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా గోవిందనామాలకు కోలాటం చేశాము. మాకు అందరు సర్టిఫికెట్ ఇచ్చి శాల్వాలతో సత్కరించారు. ప్రతి ఒక్క కాడ హనుమంతుడు మమ్మల్ని ఎక్కడ ఏది లోపం లేకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి కార్యక్రమానికి మీ వంతు కూడా మాకు హనుమాన్ చాలీసా చేయడమే మీరు మాకు ఇచ్చే కానుక. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రామకోటి శ్రీరామకోటి బుక్స్ తీసుకొస్తున్నాము. ఆ రోజే మన హుస్నాబాద్ పట్టణ బ్రాహ్మణులు ప్లస్ పాంబండ అయ్యగారితోటి ఇనాగ్రేషన్ చేయించాలనుకుంటున్నాము. మరి దీనికి కూడా అందరినీ పిలుస్తాము. మరి మీరు కూడా తెలిసిన వాళ్ళకు చెప్పి ఈ 251 మంది కాకుండా ఇంకా డబుల్ కావాలని సంకల్పం ఆ దేవుణ్ణి పాదాలకు శరణు వేడుకుంటూ మరి మమ్మల్ని ముందు నడిపియాలని పదే పదే మీకు
ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర హనుమాన్ చాలీసా పారాయణము అధిక జ్యేష్ఠ మాసంలో వస్తుంది. ఊరంతా చేస్తే కొండంత పుణ్యం అంటారు. ఏది చిన్న నామం చదివినా కూడా దానికి ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పారు, పురాణాలలో ఉంది. మరి అలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తూ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. మమ్మల్ని ముందు నడిపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. హనుమాన్ చాలీసా మహిళా బృందాన్ని ముందు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇలాగే మీరు సహకరించి ముందు నడిపిస్తారని, అందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు మనందరిపై ఇలానే ఉండాలని వారు మనందరినీ ఇలా నడిపించాలని కోరుకుంటున్నాను.